సేనాపతి అయితే పెద్ద గన్ను తీసుకొని వచ్చి ధీరజ్‌ని అయితే షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ వచ్చి అడ్డగా నిల్చునేసరికి భద్రావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది వాడిని కాపాడడానికి నిల్చుంటుందా అనైతే భద్రావతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు వీళ్ళందరూ అయితే దూరం అలా చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్‌ని కాల్చకండి నాన్న అనేది అంటూ ఉంటుంది ప్రేమ. అడ్డు తప్పుకో ప్రేమ అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏం జరుగుతుందో అనైతే భయపడుతూ ఉంటుంది. అడ్డు తప్పుకుంటావా తప్పుకో అని చెప్పి అంటూ ఉంటాడు సేనాపతి. ఆ మాటలకి నాన్న నన్ను ధీరజ్ బలవంతంగా లేపుకొని తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాటలకి రామరాజు సేనాపతి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రామరాజు వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే నేను నా ఇష్టపూర్వకంగానే ఇద్దరం కలిసి లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ప్రేమ అనేసరికి భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది చెప్తుంది నిజమేనా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు ప్రేమ చెప్పిన విషయానికి. ఇక ప్రేమ అయితే అవును నేను ధీరజ్‌తో ఇష్టపూర్వకంగానే వెళ్ళాను. మా ఇద్దరికి ఇష్టంతోనే నేను తనతో వెళ్ళి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భద్రావతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ప్రేమ చెప్పిన మాటలకి. ఇక రామరాజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ చేసిన పనికి. ఇక సేనాపతి అయితే ప్రేమ చెప్పిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఏం చేయలేక అలా కామ్‌గా ఉండిపోతాడు సేనాపతి. ఇక ప్రేమ అయితే అలా ఏడుస్తూ వాళ్ళ నాన్న ముఖం కాసి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే ప్రేమ చెప్పిన మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ధీరజ్‌ని చెంప చెల్లుమనిపిస్తూ ఉంటాడు. జీవితాంతం వాళ్ళ ముందు నన్ను తలెత్తుకోకుండా చేశావు కదరా! నువ్వేం మనిషివిరా అని చెప్పి అయితే తిడుతూ ఉంటాడు రామరాజు ధీరజ్‌ని. ఇక వేదవతి అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక నిజం చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. రామరాజు అయితే ధీరజ్‌ని తిడుతూనే ఉంటాడు. అది చూసి ప్రేమ నా వల్ల ధీరజ్ చాలా మాటలు కాస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ధీరజ్‌ని నానా మాటలు అంటూ ఉంటాడు. వేదవతి చెప్పడానికి ట్రై చేసినా తిడుతూనే ఉంటాడు.